కని విని ఎరుగని బెజవాడ నగర చరిత్రలో జరుగుతున్న ఈ అమ్మవారి పండుగకు మీ అందరి కళ్ళ వెంట కనిపిస్తున్న ఈ ఆనంద హేళకి శుభాభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అమ్మవారి దీవెనలతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు చేసిన ఒక సాహసోపేత కార్యక్రమం ఇది. ఎంతోమంది పెద్దలందరూ కలిసి టీం వర్క్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. కొండ మీద అమ్మవారు ఉన్నంత వరకు, కొండ కింద కృష్ణమ్మవారు ఉన్నంత వరకు ప్రజా రాజధాని అమరావతికి ఏ నష్టం జరగదో. ఈ కన్నుల పండుగ వాతావరణం ఏటేటా జరగాలి. రాజధాని మీద కుట్ర చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారి కళ్ళల్లోకి చూడాలి. మహిషాసుర మర్దినిలాగా నాడు అమరావతిలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగు దివ్యలో కనిపించని ఇదొక అద్భుతమైన ప్రతిజ్ఞ చెయ్యాలి బెజవాడ నగర వాసులు. అమరావతిని మీరు ఆదుకోవాలి. అమరావతి మీద ఎలాంటి కుట్రలు జరిగినా కూడా ఛేదించాలి. అమ్మవారికి అండగా ఉండాలి. ఈ బెజవాడ నగర చరిత్రలో ఏనాడు కని విని ఎరుగని విధంగా అక్కడ అమ్మవారు ఆనందపడే విధంగా ఇక్కడ పిల్లలు మహిషాసుర మధ్యని నాట్యాలు చేస్తూ పాటలు పాడుతున్నారంటే బెజవాడ నగర చరిత్రలో ఏ ఎంపీ గారు కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టలేదు. తప్పనిసరిగా రాజధానిని కాపాడుకుందాం. రాజధాని కాపాడుకుంటేనే బెజవాడ వాసుల భౌతవ్యం బాగుంటుంది. ఇందాక పట్టాభి గారు చెప్పారు పెద్దలు, బెజవాడ అంటేనే భిన్న సంస్కృతులు, భిన్న వ్యక్తులు, భిన్న నాగరికతలున్న సమ్మేళనం, అందరూ కలిసి జీవించే నగరం బెజవాడ. భారతదేశ చరిత్రలో ఏ నగరంలో ఎలాంటి విస్ఫోటనాలన్నా జరుగుతాయి, కానీ బెజవాడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి కారణం కేవలం అమ్మవారి అని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ అమరావతిని రక్షించుకోవాలని పదే ఎందుకంటే ఆ వ్యతలను ఆందోళనలను భరించిన ఆ అమరావతి రైతుల మహిళల తరపున ఒక మాట చెప్పాల్సిన భాగ్యం నాకు కలుగజేసినందుకే పట్టాభి గారికి, చిన్ని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు పెద్దలందరికీ. మరి ఇప్పుడు దాండియా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పట్టాభిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కేశినేని శివనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.